దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి సురక్షిత నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ధ్యానంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు చదువుకొని దేవుని మాటలను మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుని దయచేసి చెప్పుమని. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాములకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, వంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు మేము వినాలని ఆశపడుతున్నాం. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, మా హృదయాంతరంగాలకు, మా జీవితాలకు, మా బ్రతుకులకు కావలసినటువంటి మాటలు నీవే మాకు అందించగలవు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నువ్వు మాట్లాడితే మేము సరిచేయబడతాం, నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపడతాయి. నాయన జరుగుతుంది మధ్యాహ్న కాల సమయంలో అటు మాటల చేత మా హృదయాలను ప్రభువా మీరు తాకమని మీ సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవిని, గ్రహింపగల మనస్సు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిచేటువంటి ఆ కృపను మీరు మాకు దయచేయవలసిందిగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా ప్రియమైన తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక సందర్భాన్ని ఇక్కడ మనము చదివాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా. ఎక్కడ కరువు వచ్చింది? చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 7వ వచనం చదవండి. యెహోవా అబ్రహాములకు ప్రత్యక్షమై నీ సంతానములకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున
ప్రార్థన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, అబ్రహాము బేతేలులో నివాసం ఉంటున్నాడు. బేతేలుకి హాయికి మధ్యలో నివాసం ఉంటున్నాడు. బేతేలులో ఇప్పుడు ఏమొచ్చిందట? 10వ వచనం ప్రకారము కరువు వచ్చింది. కరువు వచ్చింది. కరువు వస్తే ఇతడు ఏం చేస్తున్నాడు? ఆ పక్కనే ఉన్నటువంటి ఐగుప్తులకు వలస వెళ్ళాడు. ఏమండి? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా. ఎట్లా వెళ్ళాడంటే, ఎందుకు వెళ్ళాడంట? నివాసము చేయడానికి వెళ్ళిపోయాడు. బేతేలు అంటే దేవుని పరిశుద్ధ స్థలము. ఈ బేతేలులోనే దేవుడు యాకోబుతో మాట్లాడాడు. భూమికి ఆకాశములకు నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ చూసినటువంటి ఆ యొక్క యాకోబు భక్తుడు, ఇది పరిశుద్ధ స్థలము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పినటువంటి స్థలము బేతేలు. ఈ బేతేలులో ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఏమొచ్చింది? కరువు వచ్చింది. బేతేలులో కరువు రాగానే ఈ అబ్రాము ఎక్కడికి వెళ్తున్నాడు? ఐగుప్తునికి వెళ్తున్నాడు. పిలిచింది ఎవరు? నేను పిలిచింది ఎవరు? దేవుడు. నేను పిలిచింది ఎవరు? దేవుడు. నన్ను పిలిచింది ఎవరు? దేవుడు. అబ్రహాముని పిలిచింది ఎవరు? దేవుడే. నేను నీకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తాను రమ్మని చెప్పినటువంటి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మరి ఇప్పుడు పిలిచిన దేవుడు సహాయం చేయడా? ఎన్నుకున్న దేవుడు సహాయం చేయడా? ఏమండి? నేను చేస్తాను రమ్మని పిలిచినటువంటి దేవుడు మార్గం మధ్యలో వారిని విడిచిపెట్టేస్తాడా? హల్లెలూయా. విడిచిపెట్టడు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనము అటా ఇటా తీర్చుకోలేనటువంటి పరిస్థితులను కలుగు చేస్తాయి. ఇటు దేవుల్లో ఉండాలన్నా, ఇటు లోకంలో ఉండాలన్నా, ఇటు దేవునికి సాక్షులముగా ఉండాలన్నా, ఇటు లోకస్తులమై లోక కార్యములు లోక క్రియలను మరి పాలు భాగస్తులమై ఉండాలన్నా, ఎటుంటే మంచిది, ఏం చేస్తే మంచిది, ఎలా ఉంటే మంచిది అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో మనము ఇరుకున పడేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి, చాలా వస్తాయి. జాగ్రత్త సుమా. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశిస్తూ ఈ లేఖన భాగాన్ని నీ ముందు పెట్టాడు. వాగ్దానము చేయబడినటువంటి ప్రదేశమునకు తీసుకుని వెళ్తానని వాగ్దానము చేసినటువంటి దేవుని పక్కన పెట్టి కరువు వచ్చిందని, వారు అనుకున్నవి అక్కడ దొరకట్లేదని, వారు కోరుకున్నవి వారికి అక్కడ దొరకట్లేదని, వారు ఆశించి వారు పొందుకోలేకపోతున్నారని, వారికి అక్కడ సౌఖ్యాలు దొరకట్లేదని, అవన్నీ కలిగి ఉన్నటువంటి ఐగుప్తులోనికి వీరు నివాసము చేయడానికి వెళ్తున్నారు. హల్లెలూయా. బేతేలు అనగా దేవుడు నివసించు స్థలము. అది పరిశుద్ధ మందిరం అనబడుతుంది. ఐగుప్తు లోకాశలకు, లోకేచ్ఛలకు, లోక సంబంధమైనటువంటి స్థితిగతులకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నీవు దేవుని దగ్గర ఉంటే దేవుడు ఆకాశ పక్షులను పోషించాడు, భూజంతువులను పోషించాడు, సర్వ సృష్టిని పోషిస్తున్నటువంటి దేవుడు, కాపాడుతున్నటువంటి దేవుడు నీ జీవితంలో నీకు నెమ్మదినివ్వడా?
నీకు సహాయం చేయడా? ఆశతో నిరీక్షణతో మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎప్పుడైతే దేవుని విడిచి మనం పక్కకి వెళ్తామో, దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు పక్కన పెడతామో, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మనము దూరం చేసుకుంటామో, ఆటోమేటిక్ గా లోక సంబంధమైన వాటికి మనం బానిసలం అయిపోతాం. లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ మనకు తెలియకుండానే మనలో పని చేయడము ప్రారంభిస్తాయి. మన ఆత్మీయ స్థితి పతనమైపోద్ది, మన ఆత్మీయ స్థితి అడుగంటిపోద్ది. మన వలన దేవుని నామానికి అవమానము కలిగేటువంటి పరిస్థితులు మనమే కొని తెచ్చుకున్నటువంటి వారు. అబ్రహాము దేవుని చేత ఏర్పాటు చేసుకొని పిలువబడినప్పటికీ తన సొంత నిర్ణయము చొప్పున, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, చూడండి సామెతల గ్రంథంలో చక్కని మాట రాబడింది. 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. సామెతల గ్రంథం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు పలుకుతున్నటువంటి మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, ఏ హృదయముతో? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏముంచాలా? నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళం చేస్తాడంట, బాగు చేస్తాడు. నీ త్రోవలు సరళం చేస్తాడు, నీ బ్రతుకును బాగు చేస్తాడు, నీ ఆలోచనలు బాగు చేస్తాడు, నీ స్థితిగతులను బాగు చేస్తాడు, నీ పరిస్థితులను బాగు చేస్తాడు. హల్లెలూయా. నీవు ఎంత సౌఖ్యంగా జీవించగలడానికి అంతగా దేవుడు నీకు సహాయం అందించి నిన్ను బలపరచగలడు. కానీ మనం ఏం చేస్తామనంటే, మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకుంటాం, మన సొంత బుద్ధిని మనం ఉపయోగిస్తాం, మనకు వచ్చినటువంటి ఆలోచనని గొప్పవని మనం భావిస్తాం. అబ్రహాము భక్తుడు కూడా ఆ విధంగా తను పొరపాటు చేశాడు. తను ఉండకూడనటువంటి ప్రదేశానికి, తను వెళ్ళకూడనటువంటి ప్రదేశానికి, తను ఏ విధంగానూ నివసించడానికి యోగ్యము కాని ప్రదేశానికి అతడు వెళ్ళి అక్కడ నివాసం ఉండాలని ఆశపడ్డాడు. అయితే అతడు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చాలా బాధాకరంగాను, ఈనాటి జనాంగానికి అవి ఎంతో క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకంగాను విమర్శనాత్మకంగాను ఈ మాటను కలవడానికి ఆస్కారం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకుంటే, మన సొంత నిర్ణయాల మీద మనము ఆధారపడి ముందుకు వెళ్తే, మనము చాలా విషయాల్లో మరి సాతాను చేత పట్టబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దుష్టుడు మనల్ని పట్టుకుంటాడు. దేవుని నామానికి అవమానకరంగా మనం జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలుపును నమ్మక అబ్రహాము విశ్వాస పరీక్షలో ఏమైపోయాడు? తేలిపోయాడు. అంతేనా? దేవుడు చెప్పాడా ఐగుప్తుకు వెళ్ళమని? దేవుడు చెప్పినట్టుగా ఆ లెక్కల భాగాలు ఎక్కడ రాయబడదు. ఐగుప్తులో ఆహారం ఉందని, ఐగుప్తులో సౌఖ్యం ఉందని, ఐగుప్తులో వారికి అనుకూలత ఉందని, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశము ఇదే అనేటువంటి ఒక సొంత నిర్ణయము అబ్రహాము శోధనలో పడడానికి, అబ్రహాము బాధించబడడానికి కారణమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహాముకు తన భార్య అయినటువంటి శారాని బట్టి ఆయనకి కావలసినవన్నీ అక్కడ దొరికినాయి. ఎడ్లు దొరికినాయి, గొర్రెలు దొరికినాయి, మేకలు దొరికినాయి, ఒంటెలు దొరికినాయి, మగ గాడిదలు దొరికినాయి అంట, మరి ఆడగాడిదలు కూడా దొరికినాయి అంట, అన్ని దొరికినాయి. అక్కడ అతడు బహు ఆస్తిని సంపాదించుకున్నాడు. మరి ఆ ఆస్తి దేవుడు ఇచ్చిందా? అది దేవుడు ఇచ్చింది కాదు. హల్లెలూయా. అది దేవుని చిత్త ప్రకారం సంపాదించుకున్నది కాదు.
అది దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుని నిర్ణయం చొప్పున అతను సంపాదించుకున్నది కదా, సొంత నిర్ణయం చొప్పున అతను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత శోధనలో పాలయ్యాడు. ప్రాణాన్ని చేత పట్టుకొని అతడు మళ్ళా తన స్వదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన సొంత నిర్ణయం మీద మనం ఆధారపడకూడదు. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, పోయిన వారంలో మనం ఏమని ధ్యానం చేశాం? నీ ఆలోచన. ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించు. నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించు. నీవు ఎక్కడ నడుస్తున్నావో ఆలోచించు. ఏ పరిస్థితిలో నడుస్తున్నావో ఆలోచించు అని పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారంలో మనతో మాట్లాడాడు. ఇప్పుడు నీ సొంత నిర్ణయం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. కాదు, నీ సొంత నిర్ణయం మీద నువ్వు ఆధారపడకూడదు. దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి. ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోలేక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన కాలములకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. హల్లెలూయా. సొంత నిర్ణయాలు తీసుకొని, సొంత అభిప్రాయాలతో, సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనలతో తమ జీవితాలను పాడు చేసుకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములోనే 19వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదివితే మనం భక్తులు మనం కనపడతాడు. ఇక్కడ చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత అతడు తన ప్రాణమును దక్కించుకున్నట్లు నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కలుపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకొని పోమని, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చదవండి ఇంకా. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. తర్వాత లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, లోతు అనగా అబ్రహాము యొక్క సహోదరుడు. ఏమండి? అబ్రహాము యొక్క సహోదరుడు లోతు. అబ్రహామును దేవుడు పిలుచుకున్న తర్వాత అబ్రహాముతో పాటు షారాయి, ఆ తర్వాత అతని సహోదరుడైనటువంటి లోతు కూడా ఆ యొక్క అన్య దేశములో నుండి వాగ్దానము చేయబడినటువంటి కానాను దేశానికి ప్రయాణమై వచ్చారు. లోతు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. సొదొమ గొమొర్రా అనేటువంటి 2 పట్టణాలు దేవుని దృష్టికి ఘోరంగా చెడిపోయాయి. వారు చేస్తున్నటువంటి అతిక్రమ కార్యాలు దేవునికి రోషం కలిగించాయి, దేవునికి ఉగ్రతను కలిగించాయి. అప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలని దేవుడు భావించి పెట్టినారా అక్కడికి తన దూతలను పంపించాడు. దూతలను పంపించి
ఆ దేశంలో లేదా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నివసిస్తున్నటువంటి లోతును దేవుడు రక్షించాలని నిర్ణయం తీసుకొని ఆ దూత ద్వారా లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ లోతు చెప్తున్నటువంటి విషయం చూడండి. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆ దూత ఏమని చెప్తుంది, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత అతనిని ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నుండి నీవు నశించిపోకుండా ఆ పర్వతమును పారిపోమని చెప్పగా, దేవుని దూతలు ఏమని చెప్తున్నాయి, పర్వతానికి పారిపో అని చెప్తున్నాయి. ఆ పర్వతం మీదకి వెళ్ళు, ఆ పర్వతం మీద నువ్వు ఆ యొక్క రాతి గుహలలో నువ్వు దాక్కోవచ్చు. ఆ కొండలలో ఆ గుహలలో నువ్వు దాక్కుంటే నీకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరగదు, నేను నీకు కాపుదలను ఇస్తాను, నేను నీకు క్షేమాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే ఇతను ఏమంటున్నాడు, అట్లా కాదయ్యా, పక్కనే ఉన్నటువంటి ఆ ఊరికి నేను, చిన్న ఊరుంది, చిన్న గ్రామం ఉంది, చిన్న ఊరుంది, ఆ ఊరిలో తలదాచుకునేట్లుగా నాకు సెలవి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు, పర్వతానికి వెళ్ళు అంటుంటే ఈ లోతు ఏమంటున్నాడు, నేను ఆ ఊరికి వెళ్ళినట్లుగా సహాయించి. ఆ ఊరు వెళ్ళడానికి ఎంత సమయం పట్టిందంట, సూర్యాస్తమయం అంటే ఉదయం అయిందంట. ఉదయం అయింది. సూర్యోదయానికి అంటే సూర్యుడు ఉదయించే సమయానికి వారు ఆ గ్రామానికి వెళ్ళారు. ఎంత దూరం ప్రయాణం, ఆ కొండకు వెళ్ళడానికి ఎంత సమయం పట్టేదో, ఆ కొండ సమీపంగా ఉందేమో, కానీ తన సొంత నిర్ణయం అతడు శోధనల పాల్గొనడానికి కారణమైంది. వెళ్తూ ఉన్నాడు, వెనకకు తిరిగి చూడొద్దని చెప్పినటువంటి దేవదూతల మాటలను లక్ష్య పెట్టకుండా అతని భార్య ఏం చేసింది, లోతు భార్య ఏం చేసింది, వెనుకకు తిరిగి చూసింది. ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూసిందో లోతు భార్య, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయింది, ఉప్పు స్తంభం. ఎట్లయితే వెనక్కి తిరిగి చూసిందో, వెనక్కి తిరిగి చూసిన ఆమె వెనక్కి తిరిగి చూసినట్లుగానే ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా. అదే ఆ దేవదూతలు చెప్పినట్లుగా ఆ కొండకు పారిపోయి ఉంటే ఇతడు ఈ శోధనలో పడేవాడు కాదేమో, తన భార్యను పోగొట్టుకునేవాడు కాదేమో. ఒక లోకానికి దేవుని మాటకు చెవి ఎక్కకపోతే, దేవుని మాట వినకపోతే ఒక దృష్టాంతముగా మారిపోయినటువంటి లోతు భార్య అనేటువంటి ఒక దృష్టాంతము ఆ లోకానికి ఉండకపోవడం. హల్లెలూయా. ఎప్పుడైతే తన సొంత నిర్ణయం మీద అతడు ఆధారపడ్డాడో, తన సొంత నిర్ణయం మీద అతడు నిలబడ్డాడో, అతడు శోధన భరించడానికి, ఒక నిందను భరించడానికి కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తమ సొంత నిర్ణయం మీద ఆధారపడి తమ జీవితాలను పాడు చేసుకున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. రూతు, ఎలీమెలెకు. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథం మొదటి అధ్యాయము, మొదటి 2 వచనాలు చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం కొట్టుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీమెలెకు అనబడుతున్నటువంటి మరొక ఎఫ్రాయియుడు లేదా బెత్లెహేము ఊరివాడైనటువంటి ఎలీమెలెకు. హల్లెలూయా. వింటున్నారా? గడిచిన 2 వారాల క్రితం ఒక దైవజనుడు ఇదే విషయాన్ని వాక్యాన్ని ప్రకటించాడు. శుక్రవారం రోజు పాస్టర్ పిలోమోన్ పాస్టర్ గారి యొక్క గృహంలో ఇక్కడ రాయబడినటువంటి మాటలేంది, ఐగుప్తులు బెత్లెహేములో కరువు ఏర్పడింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఈ బెత్లెహేములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించాడు.
ఈ బెత్లెహేము ఆశీర్వదింపబడినటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు అక్కడ కరువు కలగగా వీరు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారు. హల్లెలూయా. కరువు కలిగిందని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబులో ఏం జరిగింది? వాళ్ళకి ఎలీమెలెకు చనిపోయాడు. అతని ఇద్దరు కుమారులైనటువంటి మహలోను, కిలియోను ఇద్దరు చనిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు ఓడకుండా మోయాబులోకి వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి మారిపోయింది. బెత్లెహేములో ఉన్నప్పుడు వీరు పరిశుద్ధులు, బెత్లెహేములో ఉన్నప్పుడు వీరు దేవుని బిడ్డలు, బెత్లెహేములో ఉన్నప్పుడు వీరు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జనాంగం. అయితే ఎప్పుడైతే మోయాబులోకి వెళ్ళారో మోయాబులో ఉన్నటువంటి అన్యాచారాలను, అన్య క్రియలను, అన్య సంబంధమైనటువంటి ప్రతి దాంట్లో వీళ్ళు పాలుభాగస్తులైపోయారు. ఏమండి? చివరికి ఆ మోయాబు దేశపు స్త్రీలను వీరు వివాహం చేసుకున్నారు. హల్లెలూయా. ఎవరికి? మహలోను, కిలియోనికి మోయాబు స్త్రీలతో వివాహం అయింది. హల్లెలూయా. చూడండి 4వ వచనం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రుతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివాసం ఉండిన తరువాత మహలోను, కిలియోను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఏమండి? లేనిదాయను. మోయాబులోకి వచ్చేటప్పుడు కొడుకున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, భర్త ఉన్నాడు. ఇద్దరు, ముగ్గురు, నలుగురుగా వచ్చారు. మోయాబులోకి వచ్చిన తర్వాత 6 అయ్యారు. 6 కాస్త ఇప్పుడు మళ్ళీ ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు మోయాబులోనికి వెళ్ళేటప్పుడు 4గా వెళ్ళారు కుటుంబంతో. కానీ మోయాబులోకి వెళ్ళిన తర్వాత అంతా పోయింది. కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కోల్పోయింది. రూతు ఒక్కటే మిగిలిపోయింది. నయోమి ఒక్కటే మిగిలిపోయింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి ఏమిటారా, దేవుని సన్నిధిలో లేదా బెత్లెహేము అనబడినటువంటి ఆ ఊరిలో వారు అలాగే ఉండి ఉంటే వారికి కలిగిన దానితో సంతృప్తి చెందుతూ ఇతరులు లేదా పట్టణంలో ఉన్న వారి వలె వారు కూడా అక్కడ నివసించి ఉంటే వారికి శోధన వచ్చేది కాలేదు. హల్లెలూయా. ఒక కీడు ఒక మేలుకే అన్నట్టు ఆ యొక్క కుటుంబము ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఒక మార్గం అయితే ఏర్పడింది. కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మన సొంత నిర్ణయం అనేక సార్లు మనల్ని శోధనల పాలు, బాధల పాలు చేసేదిగా ఉంటుంది. మన సొంత నిర్ణయం వేరు కాదు. మనం ఆధారపడాల్సింది ఏ నిర్ణయం? దేవుని నిర్ణయం. నీ నిర్ణయించుకున్న దానిని నీవు దేవుని సముఖంలో పెడితే, దేవుడితో చెప్తే అది నువ్వు చేయొచ్చా చేయకూడదా ఆయనే నిర్ణయిస్తాడు. నిర్ణయించిన ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో నీకు మేలు కలిగింది. అలా కాకుండా పోతే అబ్రహాము వలె శోధన, లోతు వలె అవమానం, ఏమండి ఈ ఎలీమెలెకు వలె తన కుటుంబంలో నాశనం మనము అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ఏమిటరా, మనము మన సొంత నిర్ణయం మీద కాదు, దేవుని నిర్ణయం మీద మనము ఆధారపడి బ్రతకాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కని మాట రాయబడి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ అధ్యాయము 10వ వచనం. 4వ వచనం చదవండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. హల్లెలూయా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని నిర్ణయం చొప్పున, దేవుని సంకల్పము చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున
ఆయన ఈ లోకానికి నరావతారిగా మానవ రూపిగా రావడము జరిగింది. హల్లెలూయా. ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవానిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నాడో, ఇప్పుడు ఆయన ద్వారా లోకానికి రక్షణ, ఆయన ద్వారా పాపము నుండి విడుదల, మరణము నుండి విడుదల, ఏమండి పరలోకములో మనకి స్వాస్థ్యము ఆయన ద్వారా ఏర్పరచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని నిర్ణయం చొప్పున బ్రతకడానికి మన జీవితాలను దేవునికి సమర్పించగలిగినట్లయితే మనము మేలులతో నింపబడతాం. ఎప్పుడైతే తన నిర్ణయము తప్పయిందని అబ్రహాము గ్రహించాడో, దేవుడి వైపు తిరిగాడు, దేవుడు పెట్టే ప్రతి పరీక్షలు అతను వేగాడు. ఈ రోజున లోకానికి విశ్వాస గుంపుకి, విశ్వాస తరానికే అతడు తండ్రిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమును అట్టి కృప పొంది, మనమును అట్టి ఆశీర్వాదాలు పొంది, మనమును అట్టి మేలులతో నింపబడదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి మనల్ని బలపరిచి నడిపించుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం.